శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, పరాభవనామ సంవత్సర మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది, గోచారం గ్రహస్థితి అదేను, వీరి ఆదాయ వ్యయాలు ఏమిటి, వీరు ఏ నక్షత్రాలు ఈ రాశిలోకి వస్తాయనేది ముందుగా మనం చూద్దాం. ఈ మీనరాశిలోకి పూర్వభాద్రా నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రా నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, రేవతి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ 9 పాదాలు కలిపి ఈ మీనరాశిలోకి వస్తాయి. గమనించండి, ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 11. 14 రూపాయలు ఉంటే 11 రూపాయలే ఖర్చు, 3 రూపాయలు దాచుకుంటారు ఈ సంవత్సరం. రాజపూజ్యం 7, అవమానం 2. అంటే 7 మంచి అంటే 2 చెడు అంటున్నారు. అంటే మంచే ఎక్కువగా ఉందన్నమాట వీరికి. ఈ సంవత్సరం వీరి యొక్క గోచారం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి పంచమ స్థానమందు గురుడు ఉండడం వల్ల రావడం వల్ల సామాన్యమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. అలాగే డిసెంబర్ 5వ తారీఖు నుంచి జన్మ సప్తమ స్థానాలుందన్నటువంటి రాహుకేతువులు విశేషమైనటువంటి ధనయోగాల్ని కలగజేస్తూ ఉంటారు. తరువాత మరి ఇవి మారతాయి కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలే ఇస్తాయి. జూలై 26 దగ్గర నుంచి డిసెంబర్ 16వ తారీఖుల మధ్య రేవతి మరియు ఉత్తరాభాద్రా నక్షత్రములపై శని వక్ర సంచారం, అందువల్ల ఎక్కువగా రుణముల ఒత్తిడి పెరగడం, కొంత ఇబ్బంది పడవలసి వచ్చేటువంటి అవకాశం కూడా వస్తుంది. వీరికి ఆరోగ్యం విషయం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వీరికి శిరస్సు అంటే తల మరియు పాదాలు సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. తప్పకుండా జాగ్రత్త పడాలి. ఆ సమయంలో వీరు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. జూన్ నెల నుండి గురుడు పంచమ సంచారం వల్ల ధనవృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కూడా కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు ఈ సంవత్సరం కొద్దిగా తగ్గించుకోవడం అనేది మంచిది. సోదరులతో భేదాభిప్రాయాలవి కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వారితో తగినటువంటి జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి ఈ సంవత్సరం. ప్రతి పని కూడా ప్రారంభంలో ఎక్కువగా చికాకులు అడ్డంకులు ఉంటాయి. ఏ కార్యమైనా వీరు పట్టుదలతో చేయడం వల్లే కార్య విజయం అవుతుంది. ఏదో చిరాకులు వచ్చాయి కదా అని విడిచిపెట్టినట్లయితే ఆ పని అయితే అస్సలు అవ్వదు. అది పట్టు వదలకుండా దాన్ని అలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే వీరికి ఏ కార్యమైనా సాధించగలుగుతారు. గమనించండి, అప్పుడే ఆ కార్యంలో విజయాన్ని సాధిస్తారు వీరు. అందువల్ల వీరు తప్పకుండా శివుడు దర్శనం చేసుకుంటూ ఉండాలి. వీలైతే సాయంత్రం వేళలో చేసుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చాలా బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవి ఆరాధన, ఈ 3 దేవతల్ని వీరు ఖచ్చితంగా ఆరాధన చెయ్యాలి. ఎందువల్ల అంటే వీరు చేసే ప్రతి పనికి కూడా అంటే ధనం రావచ్చు, కానీ మిగిలిన పనులన్నీ కూడా ఆటంకాల్లో పడిపోయి ఉంటాయి. దాని ప్రభావం ఒకవేళ అయితే వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది, ఆ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల శని వక్రం ఈ యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. గమనించండి, వీరు ఖచ్చితంగా శని త్రయోదశి వచ్చినప్పుడు తైలాభిషేకం చేసుకోవడం కూడా బాగా కలిసి వస్తుందండి. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయండి. వీలైతే అప్పాలు నైవేద్యం పెట్టడం, తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అర్చన చేయించడం కూడా మర్చిపోకండి. దుర్గాదేవికి కూడా కుంకుమార్చన కానీ లేకపోతే ఏదైనా నామాలు చెప్పుకుని పారాయణ చేయడం కానీ, ఈశ్వరారాధన వల్ల సమస్యలు చాలా త్వరగా మరి పరిష్కారం అవుతాయి. గమనించి తప్పకుండా ఈ ఆరాధన చేయండి. వీరి అదృష్ట సంఖ్య 7. ఈ నెంబర్ మీద ఏదైనా వచ్చేలా చేసినట్లయితే వీరికి కలిసి వస్తాయి. గురువారం, సోమవారం, మంగళవారాలు
ఈ వారాల్లో ఏ పనైనా చేసినట్లయితే వీరికి త్వరగా కలిసి వస్తుంది. గమనించి ఈ వారాల్లోనే ఎక్కువగా చేసే పని పెట్టుకోండి, గమనించగలరు. ఈ విధంగా ఆరాధన చేసుకుని ఈ నియమాలు పాటించినట్లయితే వీరు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.